బలపరిచే దేవుని యొద్దకు వస్తున్న ప్రియాకి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డల మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ దేవుని మన మహిమపరుస్తూ ఉన్నారా? నిజ దేవుడు, బలమైన వాడు, శక్తి సంపూర్ణుడు, కృపనిచ్చువాడు, ఆశీర్వదించు అని యొద్దకు వస్తూ ఎంతమంది దీవించబడాలని ఆశపడుతూ ఉన్నారో మీ కోరికలన్నీ సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తు దేవుడే సఫలపరచబోతూ ఉండగా ఈ దినం దేవుడు ఏమిచ్చి మనల్ని లేపుతున్నాడో చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదురుకు వచ్చి సాగిలపడుదురు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోను అనియు నీకు పేరు పెట్టెదరు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీకు కొత్త పేరుని దేవుడు ఇవ్వబోతున్నాడు. బాధించబడుతూ, దూషించబడుతూ, తృణీకరించబడుతున్నావా? నీవు ధన్యురాలివి, ధన్యుడివి. దేవుడు నీకు మేలే చేయబోతున్నాడు. దేవుని ప్రణాళిక గొప్పది. దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశం గొప్పది. ప్రతి ఒక్కరి మీద దేవుడు ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉంటాడు. దేవుడు ఏమని సర్పిస్తున్నాడంటే, నా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల నా ఉద్దేశాలైనా నా ప్రణాళిక అయినా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో వారందరి పట్ల నా ఉద్దేశాలు అంత ఉన్నతంగా ఉన్నాయి అని చెబుతున్నాడు. కనుక ఈ రోజు ఈ ఉదయకాలం ఆరాధన చూస్తున్నా, ఉదయకాలం వాగ్దానం చూస్తున్నా దేవుని బిడ్డలారా, మీ పట్ల దేవుని ప్రణాళిక గొప్పది, ఉన్నతమైనది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మీరు తృణీకరించబడుతూ ఉన్నారా? మిమ్మల్ని బాధించు వారందరూ మీ యొద్దకు వచ్చి, మీ పాదముల యొద్దకు వచ్చి వారు మోకరిల్లెదరు అనే వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ యొద్దకు వచ్చి సాగిలపడుదురు. నిన్ను తృణీకరించు వారు నీ పాదముల మీద పడెదరు. ఈరోజు దేవుడు బిడ్డలారా, నేను ఎంతమంది తృణీకరిస్తున్నారు, ఎంతమంది దూషిస్తున్నారు, ఎంతమంది నిందిస్తున్నారు, ఎంతమంది ఇబ్బంది పెడుతున్నారో, కష్టపెడుతున్నారో వారందరూ, వారి సంతానపు వారందరూ కూడా నీ పాదముల యొద్దకు దేవుడు తీసుకుని రాబోతున్నాడు. నీకు ఒక కొత్త పేరు, పరిశుద్ధ దేవుని ఆలయం అనియు, దేవుని యొక్క ఇక్కడ పరిశుద్ధ పట్టణం అనియు, పరిశుద్ధ దేవుని సియోను అనియు దేవుడు నీకు పేరు పెడతాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. కాబట్టి సంతోషించు, ఆనందించు. దేవుడిలో నీకు గొప్ప ఘనతనివ్వబోతున్నాడు, గొప్ప ఆశీర్వాదకారకంగా నిన్ను లేకపోతున్నాడు. ఈరోజు ప్రతి విషయాన్ని దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. ప్రతి మాటను ఆయన పట్టుకొని ఎట్లా లేపాలో, ఎలా హెచ్చించాలో, ఎలా నడిపించాలో, ఎలా కొనసాగించాలో సమస్తం ఆయనకు తెలిసి దేవుని బిడ్డలారా, మనకంటే గొప్పవాడు, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి. అన్ని సంవత్సరం ఆయన చేతిలో ఉంటూ ఉండగా ధైర్యంగా ఉండు. ఎప్పుడు ఆయన చేతిలో ఉండి సంతోషం, ఆనందంతో ప్రతిదినాన్ని దేవుడిని బట్టి ముందు కొనసాగించు. దేవుడు నీకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాగ్వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢిపరిచాయా? ఎంతమంది ప్రభా నలిగిపోతున్నారు, కుంగిపోతున్నారు, తృణీకరించబడుతున్నారు, బాధించబడుతున్నారు, వారిని హెచ్చించండి. దూషించు వారే వారి సంతానము నీ పాదముల ఎదురు తీసుకొని వస్తాననే నీ గొప్ప వాగ్దానం బిడ్డలందరి పట్ల నెరవేర్పులోకి నడిపించాయా? గొప్ప పేరునిచ్చి, గొప్ప ఘనతనిచ్చి, పరిశుద్ధ దేవుని పట్టణముగా, సియోనుగా ప్రతి ఒక్కరికి మంచి పేరునిచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ ఉదయకాలం ప్రతి డిపార్ట్మెంట్ని దీవించండి, ఆశీర్వదించండి. చేతి పనులను ఆశీర్వదించండి. రాకపోకలు ఎన్ని యెహోవా మీరు తోడుగా ఉండండి. ఎంతమంది గర్భఫలం లేదో, వివాహం కాలేదో, ఉద్యోగం లేదో, చదువు లేదో, జ్ఞానం లేదో, ఈ విడిపోయిన కుటుంబాలన్నింటినీ కట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. విడుదల కార్యం జరిగించి ఏ స్థలంలో ధృవీకరించబడ్డారో, ఏ స్థలంలో వ్యతిరేకించబడ్డారో అదే స్థలంలో లేవనెత్తి ముందు కొనసాగించే బాడీస్ మ్యారేజ్ జరుగుతున్న వారికి దీవెనలు ఇవ్వండి. ప్రతి సేవకులు సంఘాలను ఆశీర్వదించండి. యావత్ ప్రపంచాన్ని దీవించండి. దైవజనులను ఆశీర్వాదకారకంగా లేపయ్యా. ప్రభుత్వాన్ని దీవించండి. మంచి పరిపాలన బాధ్యతలు ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ఉదయకాలం ఎంతమంది చూస్తున్నారో, షేర్ చేస్తున్నారో, లైక్ చేస్తున్నారో, కామెంట్ చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని నీ మేలుతో తృప్తిపరిచి ఆశీర్వాదకారకంగా లేవనెత్తమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలకు మంచి లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఉదయకాలం ఆరాధన జరుగుతున్నాయి. మీరు అందరూ కలుసుకోండి. లైవ్ ద్వారా 4:30 నుంచి 5:30 వరకు 1 గంట ఆరాధన. ఈ దినమంతా సంతోషంతో, ఆనందంతో వాగ్దాన పూర్వకంగా ఒక రోజును ప్రారంభిద్దాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.